మల్బరీ తోట పెట్టుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము రైతు సోదరులకి మంచి స్కీమ్ అదేవిధంగా సబ్సిడీ తీసుకురావడం జరిగింది. వచ్చేసి రైతు సయ్యద్ రఫీ గారు ఉన్నారు. వీళ్ళు 5 సంవత్సరాల నుంచి పట్టుపూల పెంపకం చేస్తున్నారు. వీళ్ళ భూమిలోనే 1 ఎకరంలో మల్బరీ తోట పెట్టుకున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ నుండి పట్టుపూల శాఖ ఒక మంచి స్కీమ్ తీసుకురావడం జరిగింది. 1,50,000 రూపాయల యూనిట్ తోటి. ఇందులో దాదాపు నార్మల్ జనరల్ బీసీలకైతే దాదాపు రైతు 50%, అదేవిధంగా 50% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ అందజేస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలకైతే 10% రైతు పెట్టుకోవాలి, 90% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయని చెప్తున్నారు. పట్టుపూల పెంపకం చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ యొక్క స్కీమ్కి అర్హులని చెప్తున్నారు. మొట్టమొదటిగా పట్టుపూల పెంపకం చేస్తున్న రైతులు 1 ఎకరం భూమి చూపిస్తే అందులో నర్సరీ దాదాపు 1,00,000 మొక్కలు ఏర్పాటు చేసుకోవాల్సిన నర్సరీని తయారు చేసుకోవాలి. 4 నెలల పాటు నర్సరీ పెంచి ఆ మొక్కల్ని అవసరమైన రైతులకి అమ్ముకోవచ్చు. ఒక్కొక్క మొక్కకి దాదాపు 2.5 నుంచి 3 రూపాయలకి 4 నెలల తర్వాత అమ్ముకోవచ్చు. మొట్టమొదటిగా నర్సరీ ఏర్పాటు చేసుకుని అందులో 1,00,000 మొక్కల ఏర్పాటు ఖర్చులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో అందజేస్తున్నాయని చెప్తున్నారు. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు రైతుని అడుగుదాం. అన్న నమస్తే అన్న. స్కీమ్కి ఏమేమి కావాలన్నా రైతులు? స్కీమ్కి ఏమంటే ఆ బ్యాంక్ పాస్బుక్ కావాలి, ఆధార్ కార్డు ఒకటి కావాలి, ఇంకోటి పహానీ ఒకటి కావాలి, ల్యాండ్ పాస్బుక్ ఒకటి కావాలి. ఈ 4 డాక్యుమెంట్స్ బుక్ ఉండాలండి. ఈ 5 డాక్యుమెంట్స్ మన ఏడి డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ అయితే మా ఏడి గారు మేడంకి ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి ఒకసారి శాండ్ విజిట్కి వచ్చి చూస్తారు. చూసిన తర్వాత మీ ప్రాసెస్ అప్రూవల్ చేస్తారు. ఈ స్కీమ్ కింద ఎవరికైనా రైతులకి అంటే మీరు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు కదా, ఇంతకుముందు ఎవరికైనా డబ్బులు వచ్చిన రైతులు ఉన్నారా? వచ్చిన వాళ్ళు ఉన్నారండి. వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సేల్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు రంగారెడ్డిలో చాలా డిహెచ్ఓ సార్, ఏడి మేడము వాళ్ళ ప్రోత్సాహం ద్వారా చాలా ఎక్కువ రైతులు యువకులు బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు, నర్సరీ పెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు మొక్కలు రెడీ చేసిన తర్వాత దీన్ని కొనుగోలు చేసే అంటే మార్కెటింగ్ ఉందా? అంటే ఉందండి, ఉంది కాబట్టి మన గవర్నమెంట్ వాళ్ళు మన స్కీమ్ తీసుకొని వచ్చారు. మీరు కూడా ఈ యొక్క స్కీమ్ లో పాల్గొనాలనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి ఈ పట్టుపూల శాఖ అధికారిని సంప్రదించండి.